ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. యూ షుడ్ కీప్ లిజనింగ్ టు దిస్ ఆల్ యువర్ లైఫ్ అంటిల్ యు ఆర్ బ్లెస్డ్. సో టాపిక్ ఏంటంటే అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఇంగ్లీష్ వర్షన్లో చెప్పుకొస్తాను నేను మీకు. కొన్నిసార్లు కొన్ని ఇంగ్లీష్లో తెలుసుకోవడమే మంచిది. ఇప్పుడు యాపిల్ ఉందనుకో, యాపిల్ని తెలుగులో ఏమంటారు? అలాగే కొన్ని తెలుసుకోవడం మంచిది ఇంగ్లీష్లో కూడా. లేదనుకో కన్ఫ్యూజ్ అయిపోతాం, అదర్వైజ్ విల్ బీ కన్ఫ్యూజ్డ్. ఈ అండర్స్టాండింగ్ అనేది యాక్చువల్గా 3 ఉంటాయి: విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్. తెలుగులో కూడా చూస్తే జ్ఞానము, తెలివి, వివేకము. సో సాధారణంగా ఈ 3 కూడా జ్ఞానంలోకి వస్తాయి. విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, ఈ 3 కూడా విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఏ ఒక్కటి తీసుకున్నా ఇంకా ఈ 3 ఒకటిలాగే ఉంటాయి అన్నమాట. సో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఈ 3 ఒకలాగే ఉంటాయి. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మీనింగ్ఫుల్ స్టఫ్. సో ఈ అండర్స్టాండింగ్ అనేది మనం ఎలా అర్థం చేసుకుందాం అంటే, ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అని ఉంటుంది, కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్. ఓకే, అందుకే ఇవన్నీ కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పి మన యేసుప్రభు వారు ఒక మాట అంటారు: నేను వాక్యం అనే ఉన్నాను, మీద చేతిలో వాక్యం ఉంది, అయినప్పటికీ నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? అతడు మిమ్మను సర్వసత్యంలోనికి పంపిస్తాను. అలాగని చెప్పి ఆదరణకర్త వచ్చి దీన్ని ఏం మార్చేయడు, కానీ ఇందులో ఏం బోధించాలో ఆ యుగానికి చెప్తాడు. దాన్ని ఏమంటారంటే గాస్పల్ ఫర్ ద డిస్పెన్సేషన్ అంటారు. అంటే ఈ యుగానికి ఏం బోధించాలి. మరి పౌలుకి ఇదంతా ఉంది, ధర్మశాస్త్ర విషయమై చాలా రోషం కలిగిన వాడు, దేవుడు అంటే ఇష్టం. కానీ అదే పౌలు ఈ తరానికి నువ్వేం బోధించాలి అని చెప్తాడు? కృపావాక్యం బోధించాలని చెప్పి. అందుకని యూదులందరూ కూడా తిరగబడతారు. మన ఆచారాలకి మన పద్ధతులకి వ్యతిరేకంగా బోధిస్తామని అతను స్వార్థ బోధిస్తున్న శిష్యుల కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఎవరినంటే పౌల్ని. సో ద టాపిక్ ఈజ్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే మనం ఈరోజు ఒకవేళ తెలుగులో జ్ఞానం ఉన్నా, వివేచన ఉన్నా, తెలివని ఉన్నా సరే, అర్థం చేసుకోవడం అనే దాన్ని బట్టి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవడం అనే పదం టైటిల్ ఈరోజు తెలుగులో. సో ఈరోజు మనం ఆ పర్స్పెక్టివ్లో వెళ్దాం. వీ విల్ గో ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దిస్ విల్ బీ ఎ బ్లెస్సింగ్, రైట్? సాధారణంగా మనము అర్థం చేసుకోవడము అనే పదానికి వస్తే మనకి మొదట గుర్తొచ్చేది చదువు. ఓకే, చదువు, విద్య. అర్థమవుతుందా? బాగా అర్థమైతే అతన్ని ఇంటెలిజెంట్ పర్సన్ అంటాం, తెలివైన వాడు అంటాం, వైజ్ మ్యాన్ అంటాం, నాలెడ్జ్ ఉంది అంటాం. ఇక ఈ 3 పదాలు కలిపి మనం వాడతాం. చూడండి, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఉదాహరణకి మనము పాత నిబంధనలో ఈ పదాన్ని అనేక సందర్భాల్లో మనం చూస్తే, బైబిల్లో అనేక సందర్భాల్లో అనేక చోట్ల మరి దేవుడు వాడతాడు. అందుకే ఆ సందర్భానుసారంగా కూడా మనం చూసుకోవాలి. నిర్గమకాండం 36:1 వెళ్ళిపోండి. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకుంటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. ఇక్కడ ప్రతి విధమైన పని చేయు తెలుసుకొనుటకై. అండర్స్టాండింగ్ అంటే తెలుసుకొనుట, అర్థం చేసుకొనుట, తెలుసుకోవడం అన్నట్టు, రైట్? తెలివి అంటారు చూసారు. అక్కడ ఒక రకంగా అర్థం చేసుకోవడం అనేది తెలివికి మనకి ప్యారిటీ కనపడుతుంది ఇక్కడ, రైట్? తెలివి, అర్థం చేసుకోవడం. నిర్గమకాండం 31. హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును. చూడండి, ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్ నాలెడ్జ్ అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ సందర్భం ఏంటి? ఇక్కడ ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ. ఇది దైవ సంబంధమైన జ్ఞానమా లేక లోక సంబంధమైన జ్ఞానమా? లోక సంబంధమైన జ్ఞానం. కానీ మనం ఫ్రాంక్గా చూసుకుంటే లోక సంబంధమైన జ్ఞానం కూడా ఇక్కడ ఎవరిస్తున్నారు? దేవుడే. అందుకని నువ్వు సైన్స్ని, మ్యాథమెటిక్స్ని వేరు చేయకూడదు. యూ కెనాట్ సెపరేట్ ది స్టఫ్. ఓకే, ఎడ్యుకేషన్ని, టెక్నాలజీని యూ కెనాట్ సెపరేట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే అర్థం చేసుకోవడం, అవగాహన కలిగి ఉండడం, ఇక్కడ చదువు అనే పదానికి వాడుతున్నారు, రైట్? నా ఇప్పుడు బైబిల్ ప్రకారం చూసుకుంటే జ్ఞానం, అర్థం చేసుకోవడం అంటే వాట్ ఈస్ దిస్ అండర్స్టాండింగ్? ఈ అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తి దేవుణ్ణి అడుగుతాడు, మరి ప్రత్యేకంగా దేవుణ్ణి అడుగుతాడు ఒక వ్యక్తి. 1 రాజులు 3:9 చదువుతాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి. మంచి చెడ్డలు వివేచించి. మీరేం చేయాలంటే అండర్స్టాండింగ్ అని రాసుకొని అది ఏ ఏ సందర్భంలో ఎలా వాడబడ్డది అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ చూస్తే అండర్స్టాండింగ్ హార్ట్ అంటాడు. అంటే ఇక్కడ ఇంకేమున్నాయి చూద్దాం. న్యాయం తీర్చాలంట ఇతనికి, అంటే అండర్స్టాండింగ్ అంటే న్యాయము తీర్చాలంట. ఇంకొకటి మంచి చెడ్డలు వివేచించి తెలుసుకోవాలంట, ఏది మంచిది ఏది చెడ్డది. మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు
నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇంకోటి ఏమంటాడు? వివేకం అంట. అంటే అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు? వివేకము, మంచి చెడ్డలు, ఇంకోటి న్యాయము. సో ఈ పదాలన్నీ కూడా మనం చూస్తే అండర్స్టాండింగ్ కావాలని అడుగుతున్నాడు దేవుడికి. ఇంగ్లీష్లో బాగుంటుంది, గివ్ దేర్ ఫోర్ దై సర్వెంట్ అండర్స్టాండింగ్ హార్ట్. ఎందుకంటే అండర్స్టాండింగ్ హార్ట్ అప్పుడు టు జడ్జ్, టు డిసర్న్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి, మరి మంచి చెడు తెలుసుకోవడానికి ఏ హార్ట్ కావాలంటున్నాడు? అండర్స్టాండింగ్. అంటే ఒక రకంగా చూస్తే ఈ మంచిగా తీర్పు తీర్చడము, ఒక రకంగా న్యాయం చేయడము, మంచి చెడులు తెలుసుకోవడం అనేది ఎందులో ఉందంట? ఇంగ్లీష్లో చూస్తే అండర్స్టాండింగ్లో. రైట్. సో దీస్ టూ ఆర్ దేర్ ఇన్ అండర్స్టాండింగ్. అలాగని అన్ని అండర్స్టాండింగ్ అని కాదు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయట్లేదు, సందర్భాన్ని ప్రకారం వాడాలి. సమ్ టైమ్స్ యూ నీడ్ టు వర్క్. ఒక్కొక్కసారి నీకు భాష ఈ పదజాలం ఏమీ రాదు, అయినప్పటికీ అర్థం చేసుకోవాలి. తర్వాత చదువుదాం 3:11. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. ఇక్కడ దేవుడు హ్యాపీ ఫీల్ అయ్యాడా, లేకపోతే ఏదన్నా ఒక బర్డెన్ ఫీల్ అయ్యాడా? హ్యాపీ ఫీల్ అయ్యాడు. గాడ్ ఫెల్ట్ హ్యాపీ దట్ దిస్ మ్యాన్ ఆస్క్డ్ ఫర్ వాట్? అండర్స్టాండింగ్. అంటే అర్థము చేసుకోవడం. ఇలా అడిగినందుకు అర్థం చేసుకునే హృదయము దయచేయి, ఏది న్యాయమో, ఏది మంచో, ఏది చెడో హృదయము దయచేయి అని అడిగినప్పుడు దేవుడికి అది ఇష్టపడ్డదంట. సో గాడ్ లైక్డ్ ఇట్ కదా. సమ్టైమ్స్ యూ నీడ్ టు నో వాట్ గాడ్ లైక్స్. మనం ఎప్పుడు కూడా జాబ్లు అడుగుతాం, స్వస్థత అడుగుతాం, ఆరోగ్యం అడుగుతాం, రకరకాల స్పెసిఫిక్గా అన్ని పాయింట్లు పెట్టి అడిగేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ వ్యక్తి అండర్స్టాండింగ్ అడిగాడు. చూద్దాం 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము గాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసెను. ఇక్కడ చూస్తే అండ్ గాడ్ గేవ్ సోలమన్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఎక్సీడింగ్ మచ్. బాగా అర్థం చేసుకునే హృదయం ఇచ్చేసాడంట. తర్వాత చూస్తే లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ యాజ్ ద శాండ్ ఆఫ్ ద సీ. అంటే విశాలమైన హృదయం అని ఉంటుంది అనమాట. అక్కడ వర్ణింపశక్యము కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసాడు. సో ఎవరైతే అండర్స్టాండింగ్ అడుగుతారో ఆ అండర్స్టాండింగ్ అడిగిన వ్యక్తి పట్ల దేవుడు సంతోషిస్తాడని తెలుస్తుంది. అంటే అర్థం చేసుకోవడం. చూసారా, కొంతమంది భార్యలు అర్థం చేసుకుంటారు భర్తని, కొంతమంది ఏమో నాకు ఆయనకి పడదు. సో అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్. అయితే ఈ భక్తుడు ఏం చేశాడు? తర్వాత అండర్స్టాండింగ్ని కోల్పోయాడు. చక్కగా అర్థం చేసుకునే ఈ చక్కటి విశాలమైన హృదయాన్ని కోల్పోయాడు. హృదయాన్ని కోల్పోవడం ఏంటి అసలు? ఏహంగా దేవుడినే పూజించడం మానేసి దేని వైపు తిరిగాడు? మరీ ఘోరం. అర్థం చేసుకునే హృదయం తర్వాత సంగతి. ఈ వ్యక్తి అంటే మనకు ఎందుకు చూస్తున్నామంటే దేవుడు ఎంత ఇష్టపడ్డాడు ఇది అడిగినందుకు. ఈ జ్ఞానంతో పాటు ఇంకా ఏమేమి ఇస్తాడు తెలుసా మీకు? ఐశ్వర్యం ఇస్తాడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఎక్కడెక్కడ అనారోగ్యంతో ఉన్నారో, లార్డ్ జీసస్ విజిట్ యువర్ పీపుల్ నౌ. ప్రభువా, ఇదిగో ఈరోజు వారు జ్ఞానం అడిగారు కనుక నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, ఆ పాపమును అసహించుకునేటట్టు చేస్తాను, నేను మిమ్మల్ని వేరుపరుస్తాను, నేను మిమ్మల్ని శాంతిమూర్తులుగా చేస్తానని. అయ్యా, ఈరోజు జ్ఞానం అడిగిన వారిని అందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి ఇంకా జ్ఞానము తెలుసుకొని ఆ జ్ఞానం అనేకులకు బోధించేటట్టు వారిని నడిపించమని నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.